సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ దేశంలోనే ఎక్కడ పని విని ఎరగని రీతిలో అమలు చేయడం జరిగిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజా పాలనలో రైతన్నకు మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం అన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య. అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్కు రైతులు స్పందించి మోసపోవద్దన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గౌడ కార్మికులు. ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆశా వర్కర్లు. నారసింహుని సేవలో తనికెళ్ల భరణి కుటుంబ సభ్యులు. స్టేడియం నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో నిర్వహించాలన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్. సీతారాంపురం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతులు సజావుగా జరిగేందుకు పిఆర్టీయు సంఘం ఎన్నలేని కృషి చేసిందన్న జిల్లా అధ్యక్షులు మంద సోమరాజు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం. మా భూములలో పోలీస్ బెటాలియన్ను ఏర్పాటు చేయొద్దన్న నారాయణపురం మండల రైతులు. ఈ నెల 21న నల్గొండలో జరిగే ఆరోగ్య సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు. సేవ చేయాలన్నదే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యమన్న టీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గీసర వేణుగోపాల్ రెడ్డి. మెస్ బిల్లులు విడుదల చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. పేకమేడలు సినిమాని సపోర్ట్ చేసిన రానా దగ్గుపాటి అడవిశేష్ విశ్వక్సేన్కి ధన్యవాదాలు తెలిపిన నిర్మాత రాకేష్ వర్రే. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ కార్యక్రమం కింద మొదటి విడతన 1 లక్ష రూపాయల లోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలలోపు రుణాలున్న రైతుల రుణమాఫీ కార్యక్రమం కింద మొదటి విడత 1 లక్ష రూపాయలలోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ దేశంలో ఎక్కడ పని విని ఎరగని రీతిలో అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఒకేసారి సుమారు 32 కోట్ల రూపాయల 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రైతులు అప్పుల పాలు కావద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. పేదవాడికి, ఆపదలో ఉన్నవాడికి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాకు గురువారమే 481 కోట్ల రూపాయల రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చాయని, రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. రుణమాఫీ పొందిన రైతుల ఖాతాలలో డబ్బులు పడకున్నా, పాత బాకీకి ఎవరైనా జమ చేసుకున్నా నేరుగా నాకు గానే, జిల్లా కలెక్టర్ గానే ఫోన్ చేయని వారం రోజుల్లో 1.5 లక్షల లోపు రుణాలున్న రైతుల రుణాల మాఫీ అవుతాయి. ఆ తర్వాత వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ అవుతాయని, ఆగస్టు చివరి నాటికి 2 లక్షల లోపు రుణాలున్న రైతులందరి రుణాలు మాఫీ చేయబడతాయన్నారు. నల్గొండ జిల్లాలో 60 కోట్ల రూపాయలతో పాఠశాలలో గదుల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు.
ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సాధించాలని ఎప్పుడు చూడలే. ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఊరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం నిజంగా. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ కార్యక్రమం మనం అనుకున్న సమయం కన్నా ముందు ఈరోజు ప్రారంభించి సుమారు 11 లక్షల కుటుంబాలకి 6,000 రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండల కేంద్రంలో రైతులు కలిసి సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని తురకపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీర్లా ఐలయ్య మాట్లాడారు. రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని తుర్కపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్నదని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25,000 చొప్పున 4 విడతలుగా ₹1,00,000 మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో వైఫల్యం చెందిన గత పాలకులు కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీపై అవాకులు చెవాకులు పేల్చడం, అభాండాలు మోపే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడి మాటిస్తే మడమ తిప్పే పార్టీ కాబట్టి రైతుల కష్టాలు తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతులను ఉద్దేశించి తెలంగాణ రైతులు ఏ ఒక్క రైతు కూడా అప్రపాలు ఉండద్దు, రైతు కష్టాలు ఉండద్దని చెప్పి గౌరవ భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ సభలో ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మాటిస్తే ఆ మాటను నమ్మి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన రైతులే పెద్ద పాత్ర చెప్పదు తప్పదు. ఏదైతే రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాని శాసనంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాటను శాసనంగా చేసి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎక్కడ కూడా దుబారా ఖర్చులు ఉండద్దు, రైతన్న అప్పులు లేకుంటుంటేనే వ్యవసాయం పంటగా చేసుకుంటున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలంతా కూడా హర్షాభిరేతాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరూ రాష్ట్రంతో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎంతో మంది బలిదానం చేసుకున్న వాళ్ళు తెలంగాణ తెస్తే ఇక 10 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా అప్పులు పెట్టేసి మనం అధికారంలోకి వచ్చేసరికి లక్షల కోట్లలో అప్పుడు రాష్ట్రం ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కూడా అందరూ కూడా 24 గంటలకు 18 గంటలు పనిచేసి అప్పుల రాష్ట్రాన్ని వాళ్ళు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టుకుంటూ మనం ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అవేశం 6 గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ 6-7 నెలలని 6 నెలల ప్రజా సంక్షేమం కోసం మనం ఇచ్చినటువంటి పథకాల కోసం 30,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే మాట ఇచ్చిందో తల్లి సోనియమ్మ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం 12 తారీఖు మొదలుకొని 12 తారీఖు 12/2018 ఎవరైతే అప్పటి నుంచి తీసుకున్నటువంటి లోన్లు క్రాప్ లోన్లు తల్లి సోనియమ్మ జన్మదిన సందర్భంగా 9 తారీఖు డిసెంబర్ 12, 2023 వరకు
ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. PMD ఫండ్ ఈ రకంగా గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు అందించామో వాటిని కొనసాగించుకుంటూ మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది కుటుంబాలకు 69 లక్షల బెనిఫిషియర్లకు 31,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 గంటలకు మీరంతా రైతు వేదికల్లో ఉండి చూడండి. 4 గంటలకు ఒక్క బటన్ నొక్కితే 12 లక్షల మందికి సుమారు 7,000 కోట్లు ఇలా తెలంగాణ రైతాంగం ఖాతాలో పడిపోతున్నాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ ఈ రోజు కాబోతుంది. రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు ఓటీపీ నంబర్లు చెప్పాలని అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్కు రైతులు స్పందించి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా బ్యాంకర్లతో రైతుల పంట రుణమాఫీపై జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా బ్యాంకర్లతో రైతుల పంట రుణమాఫీపై జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో అనేక మంది సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగా మీ పంట రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పాలని, ఓటీపీ చెప్పాలని, అలాగే ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలని బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని చెప్పి మోసం చేస్తున్నారని, అందువల్ల ఎట్టి పరిస్థితులలో వారి మాటలను నమ్మి వివరాలను ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఒకవేళ రుణమాఫీకి సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉన్నట్లయితే వివరాలకు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 7288800023 ద్వారా వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని, అలాగే బ్యాంకులను సంప్రదించి వారి రుణమాఫీ పొందింది లేనిది, వారి ఖాతాలో నిధులు జమైంది లేనిది తెలుసుకోవచ్చని, అంతేకాక వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారుల ద్వారా మాత్రమే వివరాలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. Coming to NPS, huge NPF is with agreed agreement, sir. Your targets in crop loans, they put sign, and even గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్లు హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్లు హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆగు బాబు, పెన్పాడు మనలో ఉన్నారా? నెమ్మది పిచ్చా అన్న, మీరు కొంచెం వెనక్కి జరగరా.
అన్నయ్య చూడండి ఒకసారి. సార్ వారి యొక్క కుమారుని యొక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయి యూకేలో కాన్వకేషన్ ఉన్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు విదేశాలకు వెళ్ళడం, అయినా మనందరం మన నాయకుడు బాగుండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా ముందుకు సాగాలి, రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉన్నత శిఖరాల అధిరోహించాలనేటువంటి ఒక కాంక్షతో మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేటలో నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మనందరి తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా సరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్న వచ్చినటువంటి ఫలితాల సందర్భంలో మిగతా నియోజకవర్గాలలో ఎలాంటి స్థితులు పరిస్థితులు జరిగినా మీరు మాత్రం మొక్కవోని దీక్షతోని ఇక్కడ నాయకుని గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసినందుకు సూర్యాపేట ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మనకు బలాన్ని మన బలగాన్ని నిలబెట్టి జిల్లా మొత్తాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నేపథ్యంలో ఉన్నటువంటి నాయకులు నిలబెట్టుకోవడం మనకు కూడా అవసరం. ఎందుకంటే మొదటి నుంచి ఒక ప్రజా ఉద్యమాలకు వెళ్ళి ఒక విప్లవోత్తమ విద్యార్థి నాయకునిగా ఎదిగి ఎలాంటి స్వార్థం లేకుండా నికార్సైనటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీరందరూ సహకరించి ఆశీర్వదిస్తే 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం నిజంగా కూడా గొప్ప విషయం. అదే సందర్భంలో ఉమ్మడి జిల్లాకు 10 సంవత్సరాలు ఏకధాటిగా ఏకైక మంత్రిగా కొనసాగడం అనేటువంటిది కూడా వారికి దక్కినటువంటి గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు. వారు అట్లా పోవడానికి కూడా సూర్యాపేట ప్రజలు మీరందరూ సహకరిస్తేనే సాధ్యమైంది. తను కూడా అహర్నిశలు శ్రమిస్తూ 24 గంటలలో 20 గంటలు శ్రమిస్తూ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఎంత గొప్పగా పనిచేసినటువంటి విషయంలో మీరందరూ కూడా తను ప్రత్యక్షంగా కలిసి తనతో పాటు నిలబడ్డవారు కాబట్టి మీకే అందరికంటే ఎక్కువ తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్నయాల జరుగుతున్నటువంటి కామెంట్స్ సరే కొద్దిగా స్తబ్దుగా ఉండేటువంటి వాతావరణం, నిర్లిప్తత అనేది ఉంటుంది, కొంచెం నైరాశ్యం ఉంటుంది. అయ్యో ఇట్లా అయిపోయి ఏం చేద్దాం, మన వాళ్ళు అట్లా పోతురు ఇట్లా పోతురు, ఆ ఎమ్మెల్యేగా ఇటబాయ్ ఈ ఎమ్మెల్యేగా అటబాయ్, ఈ పార్టీని ఇట్లట కదా అట్లట కదా అంటారు. మనందరము గనక ప్రజల పక్షానే ఉండి బీఆర్ఎస్ పార్టీగానే ఉండి ప్రజలతో లీనమై పనిచేస్తే ఎలాంటి పంచాయతీలు ఉండవు, ఎలాంటి కొట్లాట్లు ఉండవు. ఈ లంగలు దొంగలు లపంగాలు పోయినా మనకి ఏం ప్రాబ్లం రాదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా స్పష్టం చేస్తాం. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి నాయకులు నా కన్స్ట్రక్షన్ ఆపిండు, నా భూమి పంచాయతీలు పెట్టిండు, నా కొడుకుని ఇంకో తిరిగి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇలాంటి పనికిమాలిన కారణాలు చెప్తున్నారంటే నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉండి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కాపాడాలనుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ చివరికి నిలబడి కొట్లాడే పరిస్థితికి వచ్చినాం. అంటే కేసీఆర్ గారు మొదట బయలుదేరినప్పుడు ఎవరైతే పిడికడి మందితో ప్రారంభించమని చెప్తాడో ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట చివరికి పిడికడి మందే మిగిలిన మొక్కవోని దీక్షతో నిలబడి కొట్లాడి కలబడి ప్రజల పక్షాన మాట్లాడి వీడు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఆ 420 హామీలు కానీ నెరవేరే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు. 100% ప్రజలలో ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి తిరుగుబాట్లు మనం నాయకత్వం వహించి కనుక నిలబెడితే రేపు రానున్నటువంటి రోజుల్లో 100% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని మేము అందరూ కూడా స్పష్టం చేస్తాము. ఎందుకంటే చెప్పినటువంటి ఏ పనులు కూడా సాధ్యం కావు. మీరు ఒకసారి గమనిస్తే 17 సార్లు ఢిల్లీకి పోయిన మొన్న ఆయన ముఖ్యమంత్రి 17 సార్లు. వాడు 17 సార్లు ఆయన కాన్స్టెన్సీకి పోలే, 17 సార్లు హైదరాబాద్ వదిలిపెట్టి దాటిపోలే ఇప్పటిదాకా, కానీ ఢిల్లీకి మాత్రం పోయాడు. అంటే ఏం అర్థం? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పోయి అమ్మగారు ఆశీర్వాదం తీసుకొని రావాలి, సొంత నిర్ణయం తీసుకోనికి అవకాశం లేదు. ఏది చేయాలన్నా మరి ఇలాంటి నాయకత్వం మనకు అవసరమా? ఢిల్లీకి గులాం చేసే నాయకత్వం అవసరమా? ప్రజలే మా నాయకులు అనుకొని పనిచేసేటువంటి కేసీఆర్ గారు అవసరమైనటువంటి ఒక ఆలోచన ప్రజలలో స్టార్ట్ అయింది. పెన్షన్లు పెంచుతాడు అనుకున్నాం వీళ్ళంగా, కానీ 2 నెలలే ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడు, వీళ్ళు నమ్ముకొని వేస్తే ఆగమైపోయినాం అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాడు కూడా ఆయన మభ్య పెట్టిండు. ఎంతసేపు కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు, కేసీఆర్ని చూస్తారా, నేను చిన్న కొడుకుని వచ్చిందా నన్ను కూడా చూడరాదు ఒక పార అంటే సరే ప్రజలు కొంచెం ఆశావాదులు కాబట్టి ఈ 4000 ఇస్తాంటాడు కదా వీని కూడా చూద్దామని చెప్పి పొరపాటు నడిది కేసీఆర్. వాడు పెద్ద కొడుకు కాదు, చిన్న కొడుకు కాదు, వినతల్లి కొడుకు కాలే, దొంగనా కొడుకు అయ్యాడు లాస్ట్కు. అందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత ఉద్యమ నాయకులు కేసీఆర్ తోటి 14 సంవత్సరాలు తెలంగాణ
ఉద్యమంలో పాల్గొని మొదటి మంత్రి మండలిలో మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి 10 సంవత్సరాలు ఈ జిల్లాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయినటువంటి మన నాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరొక ముఖ్య అతిథి పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ వేరే వాళ్ళ అబ్బాయిది ఏదో కాలేజీలో లండన్ వెళ్ళటం జరిగింది. అందుకని నేను హాజరయ్యి మీ అందరితో పాటు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో పాల్పంచుకోవటం జరిగింది. మరి ఏది ఏమైనా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది. ఇటీవల కాలంలో మరి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా కదిలియలేరు. ఇది అజేయమైనటువంటి శక్తిని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులను చూసింది బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి సమస్యలు కొత్త కాదు. ఏ పదవి లేని నాడే పిరికెడ్ మనతోటి ఉద్యమాన్ని చేతులు తీసుకొని తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో మనలాంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ సబ్బండ వర్గాలకు మార్గదర్శకుడిగా అయినటువంటి నాయకుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తున్నాం. తెలంగాణ సాధకుడే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే రక్షకుడు కూడా కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందుకని మనం అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో మరి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం అందరం కూడా ప్రజా శ్రేయస్సు కోసం, పార్టీ నిర్మాణం కోసం పనిచేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వచ్చేటందుకు పోరాటం చేయాలి. ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి పని ప్రభుత్వం చేస్తే పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి జగదీశ్వర్ రెడ్డి గారికి మరొకసారి అందరం చప్పట్ల ద్వారా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ మాజీ శాసనసభ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మంతపురి గ్రామంలో గౌడ కార్మికులకు రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ రైతు రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో గురువారం స్థానిక గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ దగ్గర గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నోముల చంద్రశేఖర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ ఎన్నికల కో కన్వీనర్ పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మంతపురి గ్రామంలో గౌడ కార్మికులకు రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ రైతు రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో గురువారం స్థానిక గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ దగ్గర గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నోముల చంద్రశేఖర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ ఎన్నికల కో కన్వీనర్ పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు లోడే చిన్నమల్లయ్య, మధుసూదన్ రెడ్డి, ఐలి శ్రీను, ఐలు నరసింహులు, భాస్కర్, సిద్ధులు, లింగం, గుమ్మడి సత్తి, సోములు, పల్లె బాలరాజు, కోటూరి సిద్ధులు, గ్రామ గౌడ సభ్యులు మరియు రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విలయ గారి నాయకత్వం, కిరణ్ కుమార్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విలయ గారి నాయకత్వం, కిరణ్ కుమార్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆఫీసులో
వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలకు ముందు 15 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఫిబ్రవరి 9న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్స్ గత 19 సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా అనేక పని భారంతో కాలం వెల్లదీస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, సలివోజు సైదాచారి, ఆశా కార్యకర్తలు టి పార్వతమ్మ, జి పూలమ్మ, రాజేశ్వరి, ధనమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, శైలజ, శ్రవంతి, రేవతి, కనకదుర్గ, శారద, జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయాన్ని గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు మరియు రచయిత తనికెళ్ల భరణి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. తన సతీమణి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి రావడం జరిగిందని, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టిందని ఆయన వెల్లడించారు. యాదాద్రి ఆలయాన్ని గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తన సతీమణి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి రావడం జరిగిందని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టిందని, ఆలయ శిల్పకళ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రధాన ఆలయ స్వయంభూ మూర్తుల దర్శనము అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అర్చకులు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయాన్ని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని కోరారు. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగి భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్నీ కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరిత్ర. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం స్థానిక 13వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ పాల్గొని మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం స్థానిక 13వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ పాల్గొని మాట్లాడుతూ స్కూల్ కేంద్రంలోనే మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్మాణం పూర్తిగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దక్షిణ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని స్టేడియం నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా 13వ వార్డులోనే కస్తూర్బా స్కూల్ విద్యార్థినులు 365 మందితో ఉన్నది. విద్యను అభ్యసించడానికి, రాత్రిపూట పడుకోవడానికి ఒకే గది కావడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కస్తూర్బా స్కూల్ అదనంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని, ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు.
అదేవిధంగా 13వ వార్డులోనే శ్రీకృష్ణ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్తీ దవాఖానాలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యులు బత్తుల దాసు, గోష్వ కరుణాకర్, భావనపల్లి స్వామి, జంటంగి కృష్ణ, 13వ వార్డు శాఖ కార్యదర్శి గంజి రామచంద్రం, నాయకులు ఏనుగుల యాదయ్య, కడం సత్తయ్య, భావనపల్లి భిక్షపతి, తరుపునూరు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కోరుతూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్లు మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కోరుతూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్లు మాట్లాడుతూ, నిరుద్యోగులు గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చింది. అయితే అన్ని రకాల పరీక్షలు డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 వరుసగా ఉన్నందున గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో నిర్వహించాలన్నారు. ఒకేసారి అన్ని పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ కాలేరన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలతో ఇప్పటికే తీవ్ర నిరాశలలో నిరుద్యోగులు ఉన్నారు. కావున నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి అందరికీ ఎగ్జామ్ రాయడానికి సమయంను పొడిగించాలి. టీజీ, టీఎస్పీ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు మస్కు రవీందర్, చందు, కావ్య, కిరణ్, రవణ్, జోష్న, పావని, ప్రశాంతి, సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఆలోచించాలి ముఖ్యమంత్రి నిరుద్యోగుల పక్షాన, ఆలోచించాలి ముఖ్యమంత్రి నిరుద్యోగుల పక్షాన, వర్ధిల్లాలి విద్యార్థుల సంఘాల ఐక్యత. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో గురువారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ బాషా బేగం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో గురువారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ బాషా బేగం మాట్లాడుతూ, పిల్లలను తప్పకుండా అంగన్వాడీ స్కూల్కు పంపించాలని అన్నారు. అంగన్వాడీ స్కూళ్లలో స్టడీ కొరకు కొత్త బుక్స్ వచ్చాయని వివరించారు. పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించారు. గర్భిణీ స్త్రీలను ఆహ్వానించి గృహ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ పిల్లలకు కూడా యూనిఫామ్ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ హెడ్ మాస్టర్ నరసయ్య, అంగన్వాడీ టీచర్ జి వాణి, జె నిర్మల, ఆశా వర్కర్ లావణ్య, ఆయాలు మంజుల, సుశీల, బాలంతలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎవరైనా ప్రైవేట్ స్కూల్ పోయిన వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్ పోయిన వాళ్ళు ఉన్నారు మేడం, ఇంట్లో లేరు. మోటివేషన్ చేద్దాం. మంచిగా ఇంప్రూవ్ లేదనుకో, మనకి ఇంప్రూవ్ లేకపోతే ఏమవుతుంది, చిన్న జాబ్లే వస్తాయి. ఇక్కడ మన మైండ్ ఇప్పుడు ఊర్ లెవెల్ ఉంటే మనం ఊర్ లెవెల్లే ఆలోచిస్తాం. ఊరు బయటకు వెళ్తే మండల లెవెల్ వెళ్తే మండలంలో 20 ఊర్లు ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచిస్తాం. అదే జిల్లా లెవెల్ వెళ్తే జిల్లాలో 800 ఊర్లు ఉన్నాయి కదా అని ఆలోచిస్తాం. అంటే పరిధి దాటుతూ ఉంటే కూడా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దయచేసి మీ పిల్లల్ని మంచిగా అంగన్వాడికి పంపించండి. ఇంకా మంచి మంచి అవకాశాలు వీళ్ళకు టీచర్స్కి సిలబస్ కూడా ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఇంకా మీకు మంచిగా మోటివేట్ చేసి మీకు మంచిగా నేర్పించడానికి కూడా మంచి మెటీరియల్ కూడా తయారు చేసి వాళ్ళు చూడండి. మీరు ఎన్ని కలర్స్, రంగులు, ఆకారాలు, పరిచయాలు, అక్షరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీ పిల్లలందరికీ చెప్పడం కోసమే. కాబట్టి మీరు కూడా మీ పక్కింటోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి చెప్పి అంగన్వాడికి వచ్చేటట్టు చూడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ మాట్లాడుతున్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PRTU TS సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మంద సోమరాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు భూషపాకర్ రాములు, మద్దూరి కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PRTU TS సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మంద సోమరాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు భూషపాకర్ రాములు, మద్దూరి కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతులు సజావుగా జరిగేందుకు PRTU సంఘం ఎనలేని కృషి చేసిందని అన్నారు. బీఈడీ కలిగిన ఎస్టీలకు త్వరలో LFL, HM పదోన్నతులు దక్కుతాయని తెలిపారు. కామన్ సర్వీసును తప్పనిసరిగా సాధించి తీరుతామని, ఉపాధ్యాయుల ప్రతి సమస్యను సునిశ్చిత దృష్టితో చూసి సాధించే సంఘమే PRTU సంఘం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జ్యోతిరాజు, PRTU సీనియర్ సభ్యులు M రవికుమార్, గడసంతల మధుసూదన్, కొరకొప్పుల వెంకటేష్, రాజేశ్వర్, కృపాకర్, సంగీత, శ్రీనివాస్, దయాకర్, మహమ్మద్ ఖాజా అలీ, అల్లూరి సుదర్శన్, బూడిద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని రైతు రుణమాఫీ కార్యక్రమం సందర్భంగా రైతు వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 వరకు రుణమాఫీ చేసి రైతులతో ముఖాముఖి జరిగిన కార్యక్రమంలో రైతులు, మండల స్థాయి నాయకులు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని రైతు రుణమాఫీ కార్యక్రమం సందర్భంగా రైతు వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 వరకు రుణమాఫీ చేసి రైతులతో ముఖాముఖి జరిగిన కార్యక్రమంలో రైతులు, మండల స్థాయి నాయకులు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం మాట్లాడుతూ గుండాల మండలంలో 2,222 మంది రైతులకు మేలు జరుగుతుందని, ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, మాజీ ఎంపీపీ ద్యాప కృష్ణారెడ్డి, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు MD షర్పుద్దీన్, మండల కాంగ్రెస్ SC సెల్ అధ్యక్షుడు రాజరత్నం, మాజీ సర్పంచ్లు దారా సైదులు, ఏలూరు రామ్రెడ్డి, జోగు శ్రీశైలం, బాసిరెడ్డి, ఇమ్మడి దశరథ, నాగరాజు, మండల వ్యవసాయ శాఖ AEOలు క్రాంతి, రామ్ సింగ్, శ్రీశైలం, భార్గవి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
సార్ ఏది రెస్పాండింగ్ సార్ ముసాపేట ఆర్మీ నుంచి వనపర్తి రైతు వేదిక వనపర్తి జిల్లా ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ పొలం 50,000 మాకు అవునా? భూమి సొంత భూమి అమ్మా లేకపోతే ఇద్దరమ్మా అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాత తరపుడు వచ్చిన భూమేనా? అవునా? ఏం పండించిన ఈసారి ఏం వేసుకో? వడ్లు చేసుకుంటాం సార్. మాకు వేసినాం సార్. పోయినసారి గుడ్డలు వేసి ఇప్పుడు మాకు వేసాం. ఇంత వడ్లు వేసుకున్నాం. మంచిగా చేసుకో. అంటే మీకు అందరికీ కష్టం తీరాలని అప్పులు కానీ అప్పుల సమస్యలు కానీ సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఈ దాని సార్ మాకు మంచిగా అనిపించింది. మంచిగా ఊర్లో అందరికీ చెప్పాలి మరి గ్రామాంతరం చెప్తాం సార్. మంచిది. మీరు ఇచ్చినటువంటి ఈ జైవత భరోసా నియమ రైతాంగం గుండెల్లో పెట్టుబడి వ్యవసాయాన్ని భరోసాగా చేసి ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు వ్యవసాయాన్ని ఇచ్చేటటువంటి జిఎస్టీ దీనివల్ల వారి కేవలం సిబ్బందిగా కాకుండా రాష్ట్ర ఖజానాన్ని కూడా ఎక్కువ గుర్తింపుని, ఒక ప్రతిష్టని, ఒక విలువని, రైతుకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చడానికి శాయశక్తులా మీతో పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి 5 సంవత్సరాలు కేవలం ₹1,00,000 సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 255 సర్వే నెంబర్ భూమి కలిగినటువంటి కేంద్రానికి చెందిన రైతులు 70 సంవత్సరాలుగా మాకు సంబంధించినటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూములలో ప్రభుత్వం పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయొద్దని గురువారం మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు రైతులందరూ కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని 255 సర్వే నెంబర్ భూమి కలిగినటువంటి కేంద్రానికి చెందిన రైతులు 70 సంవత్సరాలుగా మాకు సంబంధించినటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూములలో ప్రభుత్వం పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయొద్దని గురువారం మండల తహసీల్దార్ ఆఫీసు ముందు రైతులు అందరూ కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా మాకు ఇచ్చినటువంటి భూములలో రాళ్ళు రప్పలు ఉన్నటువంటి గుట్ట ప్రాంతాన్ని మొత్తం చదును చేసుకొని రైతులుగా జీవనం సాగిస్తున్నటువంటి మాకు ప్రభుత్వం మా భూములలో పోలీస్ బెటాలియన్ను ఏర్పాటు చేయొద్దని, మా అందరి రైతులకు పట్టా బుక్కులు ఇవ్వాలని, వెంటనే ప్రభుత్వం ఏర్పాట్లు విరమించుకోవాలని, దీనివల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వాళ్ళు ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు చిలివేరు అంజయ్య, బొమ్మగును రమేష్, గాలయ్య, నరేందర్ రెడ్డి, మెగావత్ నరసింహ, సత్తయ్య, నారాయణ, మల్లయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. భూమిలో పోలీస్ బెటాలియన్ 250 సర్వే నెంబర్లో పోలీస్ బెటాలియన్ విరమించుకోవాలి. 250 సర్వే నెంబర్ భూముల్లో పోలీస్ బెటాలియన్ శారీరక శ్రమ ద్వారా అభివృద్ధి చేసిన భూములకు పట్టాలి ఇవ్వాలి. శారీరక శ్రమ ద్వారా అభివృద్ధి చేసిన భూములకు పట్టాలి ఇవ్వాలి. శారీరక శ్రమ ద్వారా అభివృద్ధి చేసిన భూములకు పోలీసు బెటాలియన్ అంటే మా భూములు మాకే
పోలీసు బెటాలియన్ వద్దు, పోలీసు బెటాలియన్ వద్దు, పోలీసు బెటాలియన్ వద్దు, చొరవ తీసుకోవాలి స్థానిక. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21 ఆదివారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత ఆరోగ్య సదస్సులో నేచురోపతి ప్రముఖులు డాక్టర్ కేవై రామచంద్రరావు, డాక్టర్ పద్మాలు పాల్గొంటారు. ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఎన్జీ కాలేజ్ మైదానంలో కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21 ఆదివారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత ఆరోగ్య సదస్సులో నేచురోపతి ప్రముఖులు డాక్టర్ కేవై రామచంద్రరావు, డాక్టర్ పద్మలు పాల్గొంటున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఎన్జీ కాలేజ్ మైదానంలో కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ వైద్యానికి విపరీతంగా పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవడానికి మనకు ప్రకృతి అందించే వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, వంటింటిని ఔషధాలయంలా ఎలా మార్చుకోవాలి అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో యానాల ప్రభాకర్ రెడ్డి, పాముల అశోక్, రమణ ముదిరాజ్, ముక్కాముల నరసింహ, చింతపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా నుంచి ఆరోగ్య సమస్య ఉన్నది. చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్లో అందరూ రావాలి. ఈ నెల 21వ తేదీ నల్గొండ పట్టణంలోని ఈ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య సదస్సు ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేవై రామచంద్రరావు గారు, ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన నేచురోపతి డాక్టర్ వారు ఈ యొక్క నేచురోపతిలో ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అలాగే డాక్టర్ పద్మ గారు కూడా విచ్చేసి ఈ ప్రకృతి నుంచి మనం తీసుకోవాల్సిన అంశాల నుంచి ఈ ప్రకృతి మనకు అందిస్తున్న ఏదైతే ఫలాలు ఉందో అక్కడి నుంచే మనకు ఈ ఆరోగ్యం అనేది మనకు సంపాదించుకోవచ్చు. అలాగే వంటిల్లే ఔషధాలయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఇంకా లేడీస్ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా క్షుణ్ణంగా సమాచారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మన నల్గొండ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగం అనే విషయాన్ని తెలియజేస్తూ అందరూ ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి మాట్లాడారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేతుల మీదుగా ప్రారంభం చేసి మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చూపిన బాటలో నడుస్తూ ఈరోజు రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగపడి వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు 50 మంది యువకులు రక్తదానం చేయగా బైట్ ఫ్యూచర్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించామన్నారు. వారు ఈ రక్తదానాన్ని ఆపదలో ఉన్నవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మట్టరాజు యాదవ్, దేశగాని శ్రీనివాస్, ఎలుగూరి రాంబాబు, రాము, ప్రవీణ్, ముదిరెడ్డి, అనిల్ రెడ్డి, శివ, ప్రభాకర్, వేణు తదితరులు ఉన్నారు.
అక్కడ వస్తాను. తొలి విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వివిధ వార్డుల నుంచి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరం అండ్ అభినందనీయం కూడా. అదేవిధంగా మంత్రి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాల ఫలితంగా మంత్రి గారు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కోరుకుంటూ పట్టణ కమిటీ తరఫున మేమందరం కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టాము. అన్నదానాలు అయితేంది, హాస్పిటల్లో పండ్ల దానాలు, ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవన్నీ చేస్తున్నాము. వారు ఎంతోమందికి సహాయపడ్డారు. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు తన యొక్క పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా బ్రైట్ ఫ్యూచర్ అనే ఫౌండేషన్ నుంచి రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. ఇందులో ఒక 100 to 120 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. బయట ఇవ్వడమే కాదు, సార్ యొక్క పుట్టినరోజు సందర్భం మేము కూడా మా స్వచ్ఛందంగా బ్లడ్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ క్యాంపును నిర్వహించిన కీసర వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ మటరాజు గారు, దేశగాని శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదా నాయక్ పాల్గొని మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదా నాయక్ పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వం నుండి బకాయిలో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని, పేద విద్యార్థులు చదువుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కస్తూర్బాలలో చదువుతున్న విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని అన్నారు. మండలంలో ఉన్న గురుకుల పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి పేద విద్యార్థులకు అందించాలని కోరారు. మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అధిక బడ్జెట్ను కేటాయించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటు హక్కు ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వేర్వేరు ప్రాంతాల నుండి బస్సులో వస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసు ఇవ్వాలని, అదేవిధంగా లక్షలాది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. మెనూ పెంచి మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వారు కోరారు. తక్షణ మెస్ బకాయిలు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, దామరచర్ల నాయకులు శ్రీకాంత్, గిరిధర్, విష్ణు పాల్గొన్నారు. మన పేరెంట్స్ ఇబ్బంది పడరు సార్, పారు కూడా చేద్దామని జరుగుతుంది. పాఠశాలల విద్యార్థి చట్టాన్ని వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్. సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి ఆధ్వర్యంలో దామరచర్ల ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో వేలాది రూపాయలు ఫీజులు పెరుగుతా ఉన్నా కూడా విద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. తక్షణమే విద్యార్థి ఫెడరేషన్ దామర్చల్ల మండల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామర్చల్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక దామర్చల్ల మండల ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దామర్చల్ల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యార్థులకు కనీసం బాత్రూమ్లు లెట్రూమ్లు లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇవాళ వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఇవాళ బాత్రూంలో లేక ఎక్కడికి వాష్రూమ్ కి ఎక్కడికి బయటికి వెళ్లాలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులను ఈ క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా, వినోద్ కిషన్ హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో వస్తున్న సినిమా పేకమేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్, విజయవాడలో వేసిన స్పెషల్ షోస్లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా 100 రూపాయలకే టికెట్లు 2 ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగలినేని రిలీజ్ చేశారు. క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా, వినోద్ కిషన్ హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో వస్తున్న సినిమా పేకమేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్, విజయవాడలో వేసిన స్పెషల్ షోస్లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా 100 రూపాయలకే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19న పేకమేడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నారు. లేదు, డెఫినెట్గా అది సినిమాలో రోల్ మాత్రమే. వేదిక మీదకైతే నేను డెఫినెట్లీ వినోద్ కృష్ణ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముందు ఎలా అయితే ఫొటోస్ కున్నారు జీవించాలని చెప్పాలి ఆయన అయితే. ఓకే, ఫోకస్ అయిపోయినా టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. అంత కష్టపడి సినిమా చేసి, అంత కష్టపడి ప్రమోషన్స్ చేసి, బట్ కష్టం అని కాదు, అక్కడ ఇష్టమే కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఇష్టం మీకు పెరుగుతుంది. పద్మాష్ ఉన్నాడు ఈ పిల్లగాడు అంటారు మీరు, బట్ అమేజింగ్ యాక్టర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ తను ఏ రోల్లో కనిపించినా అదొక డిఫరెంట్గా తను దాంట్లో జీవిస్తూ ఉంటారు వినోద్. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. సో అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగలినేని గారిని కూడా వేదిక మీద ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మరి పేకమేడలు అన్న కొన్ని చేసాము, చూసాము, రిజల్ట్ బాగానే వస్తున్నాయి. ఇదొక ప్రీ సక్సెస్ లాగే, మీట్ లాగే నేనైతే నా కాన్ఫిడెంట్గా అయితే అనిపిస్తుంది. సో యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో మేమైతే ప్రమోషన్స్ ఏదైతే ప్లాన్ చేసామో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా మేము ఇప్పుడు సినిమా అవుట్ నుంచి అసలు ఆలోచించలేదు. సో ఇప్పుడు చూసినవన్నీ కూడా సినిమాలో ఉన్న బిహేవ్ చేసే క్యారెక్టర్స్ వాటి త్రూ ద్వారానే ఫన్ లాగా జనరేట్ చేసేలా ప్లాన్ చేసాము. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేది, చాలా ఫన్గా ఉండేది. సో మీ అందరూ దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీడియా వాళ్ళ, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అందరికీ, జర్నలిస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా పెడతానండి, ఎందుకంటే తర్వాత Q&A ఉంది కాబట్టి. ఇది ఇంకా మాకు ఇంకా 2 daysలో మేము విల్ బీ గోయింగ్ టువర్డ్స్ రిలీజ్. అండ్ ఫైనల్గా మాకు ఏంటంటే వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసేద్దాం. ఈ జర్నీలో అంతా ఆల్మోస్ట్ 3 weeks నుంచి ఒక రోలర్ కోస్టర్ రైడే. అండ్ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాం. సో అంత ఫార్వర్డ్ వచ్చి అందరు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఎందుకో తెలియదు, మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువే మాకు వస్తుంది. అండ్ జెన్యూన్గా ఇదంతా మీ అందరి సపోర్ట్ ఉండటం వల్లే. అండ్ ఒక 2 weeks బ్యాక్ ఇది ఒకటి మెన్షన్ చేయాలండి. ఈ 2 weeks బ్యాక్ నాకు అంతా బాగా అవుతుంది, మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటరే అవుతున్నాయి. సో ఒకటి మాత్రం బ్యాక్ ఆఫ్ ది మైండ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అది దిస్ ఫీల్స్ లైక్ పేకమేడలు ప్రమోషన్స్ సక్సెస్ మీట్. సో
ఏమైనా స్కీమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా స్టాండ్ ఉన్నాయి ఇంకా అది కూడా ఇంకా 2 రోజు ఉన్నాయి కదా, సో ఇంకా ఉన్నాయి. ఓ సో వెరీ హ్యాపీ బికాస్ ప్రమోషన్స్ నార్మల్గా చేయొచ్చు, బట్ ద టీమ్ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ creatively to reach the audience. And మన వైజాగ్లో ఒక టెంపుల్కి వెళ్ళాము, అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి మీరు పేకమెర్లు హీరో కదా అన్నారు. సో ఇట్ వాస్ రియల్లీ ఎమోషనల్ ఫర్ మీ బికాస్ ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. సో దట్స్ హౌ దిస్ ప్రమోషన్ హస్ రీచ్డ్. సో వెరీ కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తుంది. 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి, ప్రాబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చు. అంటే నాకు ఇంకా తెలియదు, అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, ధీరజ్కి ఒక గట్ ఫీలింగ్, సరే వెళ్ళిపోదాం, చూద్దాం అసలు ఏంటో, అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇందు ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ అందరికీ నమస్కారం. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టే నాకు ఇది ఒక ప్రెస్ మీట్ కన్నా లైక్ ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫస్ట్ ఇది ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఈ ఫిల్మ్ చేశామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సినిమా నేను రీసెంట్గా చూశాను ఒక 1 వీక్ బ్యాక్. నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్నీ. బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక ½ అన్ అవర్ వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా. హెడ్లైన్స్ మరోసారి. 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ దేశంలోనే ఎక్కడ పని విని ఎరగని రీతిలో అమలు చేయడం జరిగిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజా పాలనలో రైతన్నకు మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం అన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య. అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్కు రైతులు స్పందించి మోసపోవద్దన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గౌడ కార్మికులు. ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆశా వర్కర్లు. నారసింహుని సేవలో తనికెళ్ల భరణి కుటుంబ సభ్యులు. స్టేడియం నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో నిర్వహించాలన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్. సీతారాంపురం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతులు సజావుగా జరిగేందుకు పిఆర్టీయు సంఘం ఎన్నలేని కృషి చేసిందన్న జిల్లా అధ్యక్షులు మంద సోమరాజు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం. మా భూములలో పోలీస్ బెటాలియన్ను ఏర్పాటు చేయొద్దన్న నారాయణపురం మండల రైతులు. ఈ నెల 21న నల్గొండలో జరిగే ఆరోగ్య సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు. సేవ చేయాలన్నదే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యమన్న టీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గీసర వేణుగోపాల్ రెడ్డి. మెస్ బిల్లులు విడుదల చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. పేకమేడలు సినిమాని సపోర్ట్ చేసిన రానా దగ్గుపాటి, అడవిశేష్, విశ్వక్సేన్కి ధన్యవాదాలు తెలిపిన నిర్మాత రాకేష్ వర్రే.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.